ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. మనము శ్రమల కాల ధ్యానాల్లో 11వ దినానికి చేరి ఉన్నాము. మరి ఈ దినము మనము దేవుని యొక్క ప్రేమ ఈ అంశంపై మనము ధ్యానించనే ఉన్నాము. దేవుని యొక్క ప్రేమ అనగా ధర్మశాస్త్రంలో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అనేది ధర్మశాస్త్రానికి సంబంధించి ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి క్రైస్తవత్వంలో ముఖ్యంగా చూపించాల్సింది ప్రేమ. అందుకనే ఒక పాట కూడా ఉంది, దేవదూతల భాషలతో నేను మాట్లాడిన, ఎన్నో వరాలున్నా, ప్రవచించు వరమున్నా, స్వస్థత వరమున్నా, ప్రేమ లేని వాడనైతే వట్టి వాడనే వ్యర్థం, జీరో అని ఆ పాటలో ఉంది. అది వాక్యంలో కూడా మరి మనం గమనించవచ్చు. కాబట్టి ఈ దినం మనం ప్రేమ గురించి ధ్యానించనే ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి పాత నిబంధన పాఠము, దో ఇట్ ఈస్ నాట్ మచ్ కనెక్టెడ్, మొదటి రాజులు 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 40 వచనాల్లో మనం ధ్యానం చేయనున్నాం. మరి మీరందరూ చక్కగా పాటలు పాడుతున్నారు. అయితే ఈ దినము యొక్క అంశానికి సంబంధించి మీరు ఆ పాటలను సెలెక్ట్ చేసుకుంటే అది చాలా ప్రశంసనీయం. ఈ పాట యేసుని యొక్క గొప్ప ప్రేమను చాటించే పాట. బేతాళ జాన్ గారు రాశారు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు. మనల్ని ప్రేమించడానికి ఆయన నరరూపమెత్తి దానముగా తన జీవాన్ని తన్ను తాను రిక్తుడిగా చేసుకుని శిల్వపై నిచ్చి, కన్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు వాళ్ళందరి ప్రేమ కన్నా మించిన ప్రేమ నీది. తల్లి గర్భంలోనే ధరింపబడి ఉన్నప్పుడే మరి కార్యములెప్పు దేహ్యంబులై ఉండగా ఏమి చేయవలనో తన ప్రణాళికను మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. మరి ఈ విధంగా నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలుసుకొంటివి, నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. అంటే మనం ఇంకను పాపులమై ఉండగా దేవుడు మనలను ప్రేమించి తన స్వకీయ కుమారుణ్ణి మరి సిలువలో త్యాగం చేయటానికి, రక్తం చిందించటానికి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనలాంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమి. అంటే మనలాంటి పాపులతో ఆ పుణ్యునికి ఏంటి కనెక్షన్, ఏం లాభం? అయితే మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన అనేసి ఈ పాట బేతాళ జాన్ గారు రాశారు. ఈయన 1800 చిల్లరలో మరి ఒక దొరగారి దగ్గర పంకా తిప్పటానికి ఒక కూలివాని కొడుకు ఇతను ఆయన నియమించబడినప్పుడు అక్కడ ఉన్న పుస్తకం చదువుతూ ఆ పంకా తిప్పటం, ఆ రోజుల్లో ఫ్యాన్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, పంకా తిప్పితే దొరగారు చదువుకునేవారు. అందుకోసం కొంతమందిని నియమించుకునేవారు. ఈ కుర్రవాడుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న స్కూల్కి పంపించుకోకుండా దొరగారి దగ్గర పనికి పెట్టాడు. అప్పుడు అక్కడ ఉన్న పుస్తకం చదువుతూ అందులో లీలమైపోయి ఆ పంకా తిప్పడం మర్చిపోయినప్పుడు నెక్స్ట్ డే వాళ్ళ నాన్న చూసి ఇతన్ని మరి కొట్టి, దొరగారు ఇక పనిలోంచి తీసేస్తారని ఇతన్ని కొట్టాడు. ఇంకా అయిపోయింది పని, ఏంటంటే జీవనోపాధి కష్టమని. అప్పుడు ఆ దొరగారు అది గమనించి ఆ కుర్రవానికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఆయన ఈ కుర్రవాడిని చదివించారు. చదివించినప్పుడు అతను పెద్దవాడై చక్కగా చదువుకొని గుర్రం మీద మరి ఆ పల్నాడు ప్రాంతం అంతా కూడా చక్కగా గుంటూరు జిల్లాలో సువార్త ప్రకటించాడు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఉన్నాడు. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, అలనాడు ఆ దొరగారు ఒక కుర్రవాడిని చదివించినందుకు ఇంత గొప్ప తలాంతులు ఆయనలోంచి బయటకు వచ్చినాయి. నేను ఈరోజు మీకు అందరికీ ఇచ్చే సవాల్ ఏంటంటే,
మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమించే వారైతే మీరు ఎవరినన్నా చదివించండి ఈ దిన వాక్య భాగాన్ని నుంచి. అప్పుడు మీరు దీవించబడతారు. అప్పుడు మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఉట్టుట్టికి యేసు నిన్ను నేను ప్రేమిస్తున్నాను. పాస్టర్ గారు చెప్తే ప్రభువా మమ్మల్ని కనుకరించమంటే మమ్మల్ని కనికరించమని మనం పాడినట్టు చెప్పినట్టు అవుతుంది. అంటే ఒక మెకానికల్గా చెప్పినట్టు అవుతుంది. బట్ ఇట్ షుడ్ టచ్ యువర్ హార్ట్. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా రెసిప్రొకేట్ చేసి ఆ విధంగా ప్రేమించాలి. ఇది నా పాత నిబంధన వాక్య భాగము పొందుపరచబడింది. అయితే ఇది సువార్త భాగంతో అంత కనెక్షన్ లేదు. తరువాత సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. తన నగరను యెహోవా మందిరమును యెరూషలేం చుట్టూ ప్రాకారమును కట్టించటం ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయచు ఉండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైన ఉండెను గనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. ఇక్కడ ఈ ఈ పాత నిబంధన వాక్య భాగంలో ముఖ్యమైనది ఏంటంటే సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. అందు నిమిత్తమే మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో నీవు వారితో వియ్యమందకూడదు. మీరు వియ్యమందుకునేటప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో వియ్యమందుకోకూడదు. దేవుని బిడ్డలైన వారు వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకోకుండా అంటే మనమందరము దేవుణ్ణి అంగీకరించిన విశ్వాసులమైతే నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. సొలొమోను విషయంలో చూస్తే మరి ఆయనకున్న ఆ ఫ్రెండ్స్ లేదా ఉపపత్నులు లేదా రాకుమార్తెలు ఇక్కడ ఈజిప్ట్ ఐగుప్తు రాజుకి అల్లుడయ్యాడు. అదే కదా. సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడు ఆయన. అంటే అన్యుణ్ణి మరి కుమార్తెను చేసుకున్నాడు. దాని వల్ల ఏమవుతుందంటే మరి వారు ఆటోమేటిక్గా డూ దిస్ ఫేవర్, నాతో రా ఈ దేవతను పూజించు అంటే మరి పెళ్లి చేసుకున్నాక ఆమె చెప్పినట్టు ఇతను ఆ దేవతను పూజించినప్పుడు అప్పుడు యెహోవాకు కోపాగ్ని రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయను. కాబట్టి నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదని దేవుడైన యెహోవా మోషే ధర్మశాస్త్రంలో ఫిక్స్ చేసిన నిబంధనలు ఇవి, కండిషన్స్. కాబట్టి మనం కూడా మన నిత్య జీవితంలో మనము క్రీస్తులో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మరి ఈ దినము సంబంధించిన వాక్య భాగము సువార్త వాక్య భాగము ఆయన సద్దూకయ్యులు నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవా ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని
అతనితో చెప్పెను. కాబట్టి ఈ దినము మన యొక్క ధ్యానాంశం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఏంటంటే ధర్మశాస్త్రములో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ. ఎందుకంటే యేసు ప్రభుని గత మొదట దినం నుంచి ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, మరి శాస్త్రులు వీళ్ళంతా కూడా పరిశోధించుచు, సుంకర్లు కూడా పరిశోధించుచు, విసిగించుచు ఆయన్ని అనేకమైన ప్రశ్నలు అడిగి ఎక్కడైనా దొరికితే ఆ నెపంతో ఆయన మీదకు చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన మీదకి వస్తున్నారు. ఈ మత్తయి సువార్త 22 అధ్యాయం మనం గత 3-4 దినాల నుంచి అధ్యయనం చేస్తున్నాము. ఇందులో మొట్టమొదటి ఉపమానం ఏంటంటే వివాహ విందు. ఆ రాజు వివాహ విందుకు, ఆ ఫీస్ట్ కి అందరినీ ఇన్వైట్ చేశాడు. అయితే ప్రతి ఒక్కరు మరి మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని నెపం చెప్పి రాలేదు. అప్పుడు ఆ రాజు బయట ఎవరుంటే వాళ్ళందరినీ తీసుకురమ్మని తన మరి అసిస్టెంట్స్ కి ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే యూదులకి ఎప్పుడైనా ఏదైనా ఇన్విటేషన్ ఇస్తే 2 టైమ్స్ చెప్పాలి. ఒకటి ఏంటంటే జనరల్ గా ఫలానా రోజు విందు, వివాహ విందు రండి అని చెప్పాలి. తర్వాత ఆ విందుకు సంబంధించి అన్ని రెడీ అయిపోయిన తర్వాత దమ్ బిర్యానీ అయితే దమ్ వేసేసారు అంటే పైన నిప్పులేసి పెట్టాడు, రెడీగా ఉంది, అది వెంటనే వచ్చి తినాలి అని రెండోసారి పిలవాలి. అదే మన అచ్చ తెలుగులో బొట్టు పెట్టి పిలవాలంటారు చూసారా, అది. ఆ విధంగా వారికి అది అలవాటు. రెండవది ఇక్కడ కైసరుకు పన్ను చెల్లించుట. కైసర్కి హేరోదీయులు వీళ్ళేంటంటే గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఈ హేరోదీయులు. హేరోదు అనగా రోమా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ హేరోదీయులు కూడా వచ్చి వీరేంటంటే ఈ పరిసయ్యుల ద్వారా బాగా కౌన్సిలింగ్ చేయబడి మరి పన్ను గురించి వాళ్ళు యేసు ప్రభుని ప్రశ్నిస్తే అది మనం ధ్యానం చేస్తున్నాం. తదుపరి పునరుద్ధానాన్ని గురించి మరి ఒకరు ప్రశ్నించారు. వాళ్ళు ఎవరంటే సద్దూకయ్యులు. ఇక్కడ ఎన్ని తెగలు ఉన్నాయంటే శాస్త్రులు, పరిసయ్యులు, మరి యాజకులు, హేరోదీయులు, సద్దూకయ్యులు, సుంకర్లు, ఇంతమంది ఇన్ని రకాలుగా యేసు ప్రభుని అనేకమైన ప్రశ్నలతో విసిగించారు. ఈ దినము ఒక ప్రశ్న ఏం అడిగారంటే పరిసయ్యుల్లో ఒకడు, ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఇవాళ ప్రశ్న అడిగారు. కాబట్టి ఈ 22వ అధ్యాయం అంతట్లో ఈ 4 చాలా ముఖ్యమైనవి. ఇక్కడ మనం చూస్తే విశ్వాసులకు చేయబడిన జ్ఞాన వాగ్దానం. దేవుడు విశ్వాసులైన మనందరికీ జ్ఞానానికి సంబంధించిన వాగ్దానం ఒకటి చేశారు. ఏంటంటే లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనంలో మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఇదొక వాగ్దానం. రెండవది మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం, ఎలాగనక ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఈ రెండు మరి అనుగ్రహించడానికి వాగ్దానం చేసి ఉన్నాడు. మనకి ఎప్పుడైనా ఈ శ్రమ దినాలు అయిపోయిన తర్వాత దీని గురించి మరి విపులంగా మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రికలో అయితే మొదటి అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవునిని అడగవలెను. వి షుడ్ ఆస్క్ గాడ్. సొలొమోన్ ఏం అడిగాడు, నీకేం కావాలంటే నాకు జ్ఞానాన్ని దయచేయి, విజ్డమ్. జ్ఞానాన్ని దయచేయమంటే సొలొమోనుకు దేవుడు జ్ఞానంతో పాటు సర్వ సంపదలు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది అనేసి ఇక్కడ వాక్యంలో మనకి చెప్పబడుతుంది. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును, ఆయన
ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఎవరు అడిగినా ప్రతి ఒక్కరికి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 10వ వచనంలో దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. ఎవరు నియమించారు? యోసేపుని ఐగుప్తుకు తన ఇంటి అంతటికిని మరి అధిపతిగా నియమించాడు ఫరో రాజు. ఎందుకని? ఆ యోసేపు మరి ఆ కలల భావం చెప్పినందుకు అతనుకున్న జ్ఞానాన్ని గుర్తించి అతనిని అధిపతిగా నియమించాడు. ఎప్పుడైనా జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానానికి మన దేశం, మన భారతీయులు అమెరికా దేశంలో మరి అనేక కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్నారు. గూగుల్ కంపెనీకి మరి సిఇఓ కింద చెన్నై ప్రాంతానికి చెందిన అతను కూడా ఉన్నాడు. ఆ విధంగా మనం చూస్తే జ్ఞానము ఉండటం వల్ల వారు అధిపతులుగా రికగ్నైజ్ అవుతున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనంలో వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, బాగా ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసిన ఉపదేశకుడు ఆయనను శోధించుచు కొన్ని క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, మనకేమైనా డౌట్లు ఉంటే అడిగే క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి. అసలు వీడికి ఏమన్నా తెలుసా, ఎంతవరకు తెలుసు అని మనల్ని ట్రబుల్ చేయడానికి అడిగే ప్రశ్నలు, తిక్క ప్రశ్నలు కొన్ని ఉంటుంటాయి. అవి మరి కొంతమంది ఆ టైప్లో అడుగుతుంటారు. ఆ విధంగా మరి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అతడు ధర్మశాస్త్రోపదేశకుడు, కానీ యేసు ప్రభు ఏం చెప్తాడో దాన్ని బట్టి ఆయన మీదకి మరి అటాక్ చేయొచ్చు అని చెప్పినప్పుడు, అడిగినప్పుడు అక్కడ లూకా సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో ఆ సమయంలో ఇదిగో ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు అని అతను వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాడు యేసు ప్రభుని. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, పునరుద్ధానం గురించి సద్దుకాయలు యేసు ప్రభుని కన్ఫ్యూజ్ చేయాలని వారు డౌట్ కింద అడిగారు. పునరుద్ధానంలో మరి ఆమె ఎవరికి భార్య? పునరుద్ధానం అయిపోయినప్పుడు ఇంకా ఎవరికి ఏమి రిలేషన్ ఏమి ఉండదు. మనం కూడా రక్షణ పొంది మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికెవరు, భార్యకి భర్తకి పిల్లలకి ఏ విధమైన రిలేషన్స్ ఉండవు. అందరూ కూడా మనము దూతలు, దేవదూతల వల్ల మహిమ శరీరంతో ఉంటాం కాబట్టి దెర్ ఇస్ నో రిలేషన్షిప్ అనమాట. ఎందుకంటే దేవుడు ఆది కాండంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నింపండి అన్నారు. ఇప్పుడు మనం మరణించిన తర్వాత మన దేహం, ఆత్మ అక్కడ మరి అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. భూమిని నింపమని ఇక్కడ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, కానీ అక్కడ మరి ఆత్మతో మీరు ఇవన్నీ నింపండి అని అక్కడ లేదు. కాబట్టి అక్కడ వివాహాలు, ఈ బంధాలు ఏమీ లేవు. దేవదూతలు కూడా అందుకనే మరి వారికి ఏ విధమైన ఈ భేదాలు ఇవన్నీ లేకుండా వారు ఉంటారు, వారు దేవుని పరిచర్య కొరకు. ఇక్కడ మరి సద్దుకాయలు వచ్చి ప్రశ్న అడిగినప్పుడు వారిని యేసు ప్రభు వారికి ధీటైన సమాధానం ఇచ్చినప్పుడు వారు కామైపోయారు. ఇంకా వారు మౌనమొగట చూచి పరిసయ్యులు సంతోషించదరని మనం అనుకొనవచ్చు, కానీ అక్కడ ఆ జనసమూహంలో ఒకడొచ్చి, బోధకుడా నా కుమారుని రక్షించమని ఆయన్ని వేడుకుంటున్నప్పుడు ఈ సద్దుకాయలు వారిని ఎరవేయుటకు ఎప్పుడు ఉపయోగించిన ప్రశ్నకు యేసు చక్కటి సమాధానాన్ని ఇచ్చాడు. ఏంటంటే సద్దుకాయలు యేసు ప్రభుని ఏదో ఒక ఎరవేసి మరి ఆ ప్రశ్నకి సమాధానంలో కన్ఫ్యూజ్ చేద్దామని వారు ప్రయత్నించినప్పుడు ప్రభు వారికి ధీటైన సమాధానం ఇచ్చేటప్పటికి ఈ పరిసయ్యులు కామ్గా ఉండిపోయి
ఇప్పుడు అందులో ఒకడు మరి ఈ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. ఏంటంటే, కానీ పరిసయ్యులు చాలా గర్వంగా ఉండేది. అసలు మామూలుగానే ఈ పరిసయ్యులు చాలా హెడ్ స్ట్రాంగ్ అండ్ స్టిఫ్ నెక్డ్, మెడవంచని జనాంగంలో ఈ పరిసయ్యులు శాస్త్రులు ముందుంటారు. కాబట్టి యేసు ప్రభు యొక్క సమాధానం అక్కడ ఉన్న సద్దుకాయలపై వేదాంతపరంగా విజయాన్ని ఇచ్చింది. కాబట్టి వారు సత్యమును నేర్చుకొనుట కంటే యేసును ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేసి అధిగమించటానికి ఎక్కువ ఆసక్తి చూపారు. ఇందాక నేను చెప్పాను కదా, నేర్చుకుంటానికి కాదు కానీ అవతలని విసిగించటానికి అడిగే ప్రశ్నలు లాంటి ప్రశ్న ఈ సద్దుకాయలు యేసు ప్రభుని అడిగారు. అయితే వాళ్ళు విఫలమయ్యారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి యేసు ప్రభు వేదాంత పరంగా మరి విజయం సాధించాడు. ఇది తట్టుకోలేక ఈ పరిసయ్యులు మరి అందులో ఒకడు వచ్చి, బోధకుడా, మరి ధర్మశాస్త్రంలో అన్నిటికంటే టాప్ మోస్ట్ ఆజ్ఞ ఏంటి అనేసి ఆయన్ని అడిగారు. ఇక్కడ మనం ఒకసారి ధర్మశాస్త్రాన్ని చూస్తే, ఈ ధర్మశాస్త్రంలో మరి ఈ ఆజ్ఞలు 2 రకాలుగా ఉంటాయి. అంటే ఆచార చట్టాలు, రెండవది నైతిక చట్టాలు. అంటే ఒకటేమో సివిల్ లా, ఇంకొకటేమో రిలీజియస్ లా. ఈ రిలీజియస్ లా అంటే పాప పరిహారానికి కొరకైన బలి ఇవ్వటం, లేదా వాటిని మనము ఉల్లంఘిస్తే ఉండే లాస్ అన్ని రిలీజియస్ లా. సివిల్ లాస్ అంటే జనరల్గా కొన్ని మరి ఉన్న ఈ చట్టాలు, ఆచారబద్ధమైన చట్టాలు, నైతిక చట్టాలు, ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ చేసే వాళ్ళు రెడ్ లైట్ క్రాస్ చేసి వెళ్ళిపోతే అది మామూలుగా అది సివిల్ లా. అలా కాకుండా మనము విశ్వాసులంగా ఉండి చేయరాని కార్యాలు ఏమన్నా చేస్తే అక్కడ అది రిలీజియస్ లాని ఉల్లంఘించిన వారం అవుతాం. ఇప్పుడు మనం ఈ లేఖకులు అనగా రైటర్స్, ఈ ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని మీద విపులంగా అన్ని రచించే వాళ్ళు, లేఖకులు, రైటర్స్, వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ తీసుకొని మన శరీరంలో ఉన్న అవయవముల సంఖ్యకు అనుగుణంగా, అనగా మన బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా సుమారుగా 248 అవయవాలు ఉన్నాయని, అవి నిశ్చయాత్మకమైనవిగా మరియు సంవత్సరంలోని రోజులకు, ఒక సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి కాబట్టి దానికి ప్రతికూలంగా ఈ చట్టాలని వారు విభజించారు. 248 ఏమో నిశ్చయాత్మకమైన, అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి. 365 ఏమో అవి సివిల్ లాస్ లాంటి, ఇలాగా కొన్ని వీరు 2 రకాలుగా ఈ 2 విభజించారు. ఈ 2 కలిపితే 248, 365 2 కలిపితే 613 ఆజ్ఞలను వారు రూపొందించారు. తద్వారా దేవుడు మోషేకి ఇచ్చిన 10 నీతి ఆజ్ఞలలోని అక్షరముల సంఖ్యకు అనుగుణముగా, ఈ 10 ఆజ్ఞల్లో దేవుడు వ్రాసి ఇచ్చిన 10 నీతి ఆజ్ఞల్లో ఆ అక్షరాలన్నీ కౌంట్ చేస్తే మరి 613 అక్షరాలు వస్తాయి. దానికి సరిపడ్డ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఆజ్ఞ కింద వీరు 248, 365 ఇన్ని ఆజ్ఞల కింద రూపొందించారు. బైబిల్లో మరి ఆది కాండంలో ఉన్న మొట్టమొదటి సెంటెన్స్ గ్రీక్లో కానీ చూస్తే 7 లెటర్స్ తోటి ఆది యందు వాక్యము ఉండెను. లేదా మరి మనం ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం, అది గ్రీకు భాషలో 7 అక్షరాలతోటి వ్రాయబడి ఉంది. ఆ అక్షరాలు చూస్తే మనం గ్రీక్ అక్షరాలు 7. అంచేత ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఉంది. ఈ సెంటెన్స్ లో 7 లెటర్స్ ఉంటాయి. అందుకనే
7 ఖండాలు, 7 సముద్రాలు. ఈ యూదులకు 7 అనేది చాలా ముఖ్యమైన నంబర్. అందుకని 7 దీపస్తంభాలు. ప్రకటన గ్రంథంలో అయితే 7 ముద్రలు, మరి 7 బూరలు, 7 సంఘాలు, వాటికి 7 కామెంట్స్, సప్త స్వరాలు చూస్తే మనకి 7, రంగులు చూస్తే 7, దినములు చూస్తే డేస్ చూస్తే 7, 6 దినములు అన్ని చేసి 7వ దినాన దేవుడు విశ్రమించాడు. కాబట్టి 7 బైబిల్లో చాలా ఇంపార్టెంట్ అయిన నంబరు. ఇదేంటంటే ఫస్ట్ సెంటెన్స్ గ్రీక్ భాషలో 7 లెటర్స్ తోటి కంపోజ్ అయింది. ఇక్కడ 10 ఆజ్ఞల్లో ఉన్న లెటర్స్ అన్ని కూడా 613 లెటర్స్ తోటి కంపోజ్ అయి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు 248 ఏమో బాడీలో ఉండే అవయవాలు, 365 ఏమో రోజులు. ఈ రెండిట్లకి అనగా మన శరీరానికి సంబంధించిన ఆజ్ఞలు ఇవి అని సంవత్సరం అంతటికి ఫాలో అవటానికి ఈ 2 కలిపి 613 ఆజ్ఞల కింద వీళ్ళు మరి రూపొందించారు. ఇప్పుడు 600 కింద లెక్క పెట్టుకుంటే, అంటే 600కి పైగా ఆజ్ఞలను వర్గీకరించిన పరిసయ్యులు తక్కువ ప్రాముఖ్యత నుండి ఎక్కువ ప్రాముఖ్యత గల ఆజ్ఞలను గుర్తించుటకు తరచుగా ప్రయత్నించిరి. అంటే వీటిలో ఇంపార్టెంట్ అయింది ఏంటి? సపోజ్ ఇది వరకు మన చిన్నతనంలో త్రిబుల్స్ వెళ్ళకూడదు సైకిల్ మీద, అది పోలీసు పట్టుకుంటాడు. లేకపోతే రైలు పట్టాలు దాటితే పోలీసులు పట్టుకుంటారు. అవి నెగ్లిజిబుల్. అయితే మరి ఎవరినన్నా స్టాబ్ చేసిన, కత్తితో పొడిస్తే అది పెద్ద నేరం, క్రిమినల్ లా ఉంటుంది ఇవన్నీ. సో ప్రాముఖ్యమైన దాని నుంచి ఎక్కువ ప్రాముఖ్యత గల ఆజ్ఞలను గుర్తించడానికి వారు తరచూ ఇవన్నీ రివ్యూ చేసి లేఖకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒక నిపుణుడు న్యాయ నిపుణుడు వచ్చి యేసును ఇందులో అతి ముఖ్యమైన ఆజ్ఞను గుర్తించమని కోరాడు. అప్పుడు యేసు అతనికి ఏ విధంగా ఆన్సర్ ఇచ్చాడంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి, అదేవిధంగా లేవి కాండం 19వ అధ్యాయము 18 నుంచి యేసు 2 ఆదేశములను వివరించాడు. ఈ 2 ఆదేశాలని నెరవేర్చడం ద్వారా ఒక వ్యక్తి మిగతా వాటిని ఆచరించినట్టే. అంటే ఈ 2 గాని నువ్వు ఫాలో చేస్తే ఆల్మోస్ట్ ఈ 613 ఆ ఆజ్ఞలన్నిటినీ ఫుల్ఫిల్ చేసినట్టే అనేసి, ఈ 2 ముఖ్యమైన ఆజ్ఞలు చాలా ఇంపార్టెంట్ అనేసి యేసు ప్రభు అతనికి ఆన్సర్ ఇచ్చారు. వారు 10 ఆజ్ఞలను మరియు ఇతర పాత నిబంధన నైతిక ఆజ్ఞలను సంగ్రహించారు. అందులో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో, 3 ఉపయోగించారు ఇక్కడ. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. విత్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, విత్ ఆల్ యువర్ కాన్సన్ట్రేషన్, ఇదనమాట. అందులో మరి లేవి కాండం 19వ అధ్యాయం 18వ వచనంలో, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించవలెను. బలిబలే మాట, బంగారు మాట, బైబిలు మాట అనే ఒక పాట ఉంది. అందులో కీడుకు ప్రతి కీడు చేయక మేలైన దానిని చేయవలెను అని అందులో ఒక స్టాంజాలో ఉంటుంది. ఈ పాటను పిడుగు లోతురు అని నాయుడుపేటకి సంబంధించిన ఎస్ఏఎల్సి గాయకుడు ఇది రచించి దానికి స్వరకల్పన చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. కాబట్టి ఈ దినం మన యొక్క టాపిక్ అంతా కూడా ప్రేమ, 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 ప్రేమ అని ఒక కోరస్ కూడా పాడుతుంటారు. ఆ ప్రేమ
మరి ధర్మశాస్త్రంలో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? ఏ ఆజ్ఞ అని ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసును ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఇదనమాట. అయితే దేవుని పట్ల ప్రేమ ఈ క్రింది వాటి నుంచి ఉద్భవించవలను. అక్కడేం చెప్పాడు? నీ పూర్ణ హృదయంతోను. హృదయం, హృదయంలో ఉన్న అన్ని అంతర్గత అనురాగాలు. ఇప్పుడు మనం ఏదైనా చెప్పినప్పుడు ఇట్స్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ లేదా హార్ట్ ఫెల్ట్ అని మనం హృదయంలో నుంచి సంపూర్తిగా చెప్తున్నామని ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ మనం చెప్తుంటాం. ఆ విధంగా హృదయం అన్ని అంతర్గత విత్ ఆల్ ఇన్వర్డ్ ఎఫెక్షన్స్ ఏమేమి ఉన్నాయో. మొన్న పిఎం మోడీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అక్కడ ఆ మీటింగ్లో మరి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఏం చెప్తున్నాడంటే, మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? ఈజ్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్ అన్నాడు. ఇంకా ఇంకా ఎక్కువ చెప్తూ హీఈస్ మై బ్రదర్ అన్నాడు ఫైనల్గా. అలాగా విత్ ఆల్ యువర్ ఇన్వర్డ్ ఎఫెక్షన్స్, ఎన్ని అనురాగాలతో మనము నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, విత్ ఆల్ అవర్ కాన్షియస్నెస్. మనం ఏంటంటే ఒక్కొక్కసారి ఇటు మాట్లాడుతుంటాం, అవతల ఇంకో పని చేసుకుంటాం, లేదా మొబైల్ చూస్తుంటాం. అలా కాదు. ఆల్ యువర్ కాన్సన్ట్రేషన్స్, ఆల్ యువర్ కాన్షియస్నెస్, ఇవన్నీ, లేదా టీవీ చూస్తూ భోంచేస్తుంటాం. అలా కాదు. అన్నీ కూడా కాన్షియస్నెస్ తోటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ప్రేమ, దేవుని ప్రేమించడం అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, ఆల్ యువర్ థాట్స్, వీటన్నిటితోటి దేవుడిని ప్రేమించాలి. అంతేకాని సగం సగం కాదు. చాలా మంది సగం ప్రేమిస్తూ ఉంటారు, సగం ఇటు ఉంటుంది. అట్లా కాకుండా అన్నీ కూడా ఆల్ ఇన్వర్డ్ ఎఫెక్షన్స్, ఆల్ కాన్షియస్నెస్, ఆల్ థాట్స్, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణాత్మ, నీ పూర్ణ శక్తితో, వీటన్నిటితోటి దేవుణ్ణి మనం ప్రేమించాలి. అప్పుడు మరి ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఇది గలతీ పత్రికలో ఉంది. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన ఆజ్ఞలు గైకొనుకోకుండా మనం ప్రేమిస్తే అది ప్రేమ కాదు. విత్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, విత్ ఆల్ యువర్ కాన్షియస్నెస్, అది అందులో ఫుల్ఫిల్ అవ్వదు. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలన్నీ గైకొన్నప్పుడే దేవుణ్ణి ప్రేమించినట్టు అవుతాం, లేదా కపటమైన ప్రేమది. అదేవిధంగా 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నన్ను ప్రేమించువాడు, మనము దేవుణ్ణి, యేసు ప్రభుని ప్రేమిస్తే మనల్ని ఎవరు ప్రేమిస్తారు? తండ్రి మనల్ని ప్రేమిస్తారు. ఎందుకంటే మనం కుమారుని ప్రేమిస్తున్నాం కాబట్టి తండ్రి మనల్ని ప్రేమిస్తారు. దిస్ ఇస్ ఎ గుడ్ లాజిక్. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనము, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడను లేడు. అలా ప్రాణం పెట్టిన వాడు ఎవరంటే మనకి యేసు ప్రభు ఒక్కడే. మనందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశారు. మరొకటి, 3-4 శతాబ్దాల మధ్య సెయింట్ వ్యాలంటీన్ మరి అక్కడున్న కండిషన్స్ లో అందరికీ వివాహాలు జరుపుట ద్వారా తన క్లయింట్స్ అందరికీ వివాహాలు చేయటం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే ఆ ఎంపరర్ ఎవరికి వివాహం చేయకూడదు అని బ్యాన్ చేసినప్పుడు ఈయన ఒక బిషప్ గా అందరికీ వివాహాలు, అవసరమైన వాళ్ళకి మరి బేస్మెంట్లో దొంగచాటుగా చేసినప్పుడు రోజు దొరికిపోయి అతనికి ఉరిశిక్ష విధించబడింది. కాబట్టి వీరికి వివాహం చేసినందుకు ఆయన మరి తన ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి తన స్నేహితుల కొరకు తన ప్రాణము
తోబుట్టు వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడను లేడు. అందుకనే ఆయన ఫిబ్రవరి 14వ తేదీని ఉరి తీయబడ్డాడు కాబట్టి ఆయన జ్ఞాపకార్థము మరి ఆయన ద్వారా వివాహ దాంపత్య జీవితంలోకి ప్రవేశించబడిన వారందరూ కూడా ఆయనను ప్రేమించి ఆయన ప్రేమకు గుర్తుగా సెయింట్ వ్యాలంటైన్స్ డే, ఆయన పేరు వ్యాలంటైన్ కాబట్టి సెయింట్ వ్యాలంటైన్స్ డే అని పెట్టారు. అంతేగాని ఇక్కడ సినిమా వాళ్ళు అందరూ తెలియని రీతిగా ప్రేమికుల దినము అని దాన్ని మార్చేశారు. అది కాదు. యాక్చువల్గా సెయింట్ వ్యాలంటైన్ తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణాన్ని అర్పించాడు వీళ్ళందరి కోసం. అది మరి మన వాళ్ళు దాన్ని రాంగ్ ట్రాక్ లో మార్చేశారు. ఈ ప్రేమ ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ. అవుట్ ఆఫ్ ఆల్, మరి ఈ ధర్మశాస్త్రంలో అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞని ఈ దినము మనముకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనకి మరి మనం ఈ ఒక చిన్న వీడియో క్లిప్ చూద్దాము. ఎందుకంటే నీ పొరుగు వాడెవడు
కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి యేసు ప్రభుని ఎవడు నీ పొరుగువాడు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఈ మంచి సమరయుడు యొక్క స్టోరీ అక్కడ వివరించాడు. ఇది నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్నించేది ఏమంటే, హూ ఈజ్ యువర్ నైబర్? ఒకప్పుడు ఎవరైనా చనిపోతే వాడిని మోయటానికి నలుగురు మనుషులు కావాలి. అందుకని ఆ నలుగురు మనుషుల కోసం మరి ఇంటి పేరటోళ్ళు లేదా ఆ జాతి, కులము అలాగే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఒక మంచి చేయటానికి చేసింది ఇప్పుడు కులాలతో రచ్చ చేసుకుని కొట్టుకు సాస్తున్నారు. అందుచేత హూ ఇస్ యువర్ నైబర్ అంటే అక్కడ మీరు చూస్తే అతను దొంగల చేతిలో చిక్కుకుంటే ముందు యాజకుడు వెళ్ళాడు. యాజకుడు మరి అమ్మో నాకు పని ఉంది కదా, నేను ముందు అక్కడికి వెళ్ళి అన్ని చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అనేసి చూసి చూడనట్టుగా నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. రెండవడు లేవీయుడు వెళ్ళాడు. ఐ హ్యావ్ టు అటెండ్ ద చర్చ్ ఆన్ టైం. చర్చికి టైంకి వెళ్ళకపోతే ప్రాబ్లం. నువ్వు చర్చికి టైంకి వెళ్ళకపోతే నీ దీవెనలేమి మిస్ అవ్వవు. ఇక్కడ ఒక మంచి పని చేయటానికి నువ్వు ఆగొచ్చు, కానీ ఆ లేవీయుడు నో ఐ షుడ్ గో ఆన్ టైం అనేసి కంగారుగా మరి చర్చికి వెళ్ళిపోవటానికి. ఈ రోజుల్లో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. మీరు చర్చికి వెళ్ళి దేని కొరకు? దేవుని ప్రేమను పొందటానికి. ఇక్కడ ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వకోకుండా మీరు టైంకి చర్చికి వెళ్ళిపోవటం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్? యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. సో స్పిరిచువల్ క్రిస్టియన్స్గా ఉండటానికి మనం ప్రయత్నించాలి, అంతేగాని ప్రాక్టికల్గా మనం క్రైస్తవులుగా అని చెప్పబడాలి, అంతేగాని నామమాత్రపు క్రైస్తవులుగా ఉండటానికి ప్రయత్నించకూడదు. ఈ రోజుల్లో చాలా మంది నామమాత్రపు క్రైస్తవులు ఎక్కడ కూడా దేవుని ప్రేమను రిఫ్లెక్ట్ చేసే క్రైస్తవులుగా ఉండట్లేదు. ఈ రోజున నా అనేవాడు ఎవరంటే మరి ఇక్కడ ఈ మంచి సమరయుడు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను మరి ఎంత కేర్ తీసుకున్నాడో మనం చూసాము. అతనికి మరలా ఇతనికి ఏమన్నా ఎక్స్ట్రా అయితే నేను మరలా రిటర్న్లో వచ్చి ఇస్తానని చెప్తున్నాడు. అందుకనే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవి అన్నారు. ఈ రోజులో ఎవరైనా సహాయం కొరకు వస్తే ప్రార్థన చేద్దాంలేమ్మా, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, బై ఫెయిత్ అంటారు. మళ్ళీ అదొకటి. ఇదన్నీ కూడా మరి నామమాత్ర క్రైస్తవులు, వారి యాజకులు, పాస్టర్లు ఎవరైనా సరే ఈ రోజుల్లో చేసేది. వారికి మాత్రం కానుకలు కావాలి, అక్కర్లో ఉన్న వాళ్ళకి మాత్రం కానుకలు ఇవ్వవలసిన అవసరం లేదంటున్నారు. ఆది క్రైస్తవ సంఘంలో వారు కొన్న చరాస్తులన్నీ అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకుని వస్తే అందరూ కలిసి సమిష్టిగా తింటూ కలిసి వారి అక్కర్లలో వారికి సహాయం చేసేవారుగా ఉన్నారు. ఈ రోజుల్లో అన్ని ఒకసారి కానుకలు తీసుకుంటాం తప్పితే మంచి సమరయుడు చేసిన ఆ ప్రేమను ఎవరికైనా అవసరం ఉండి అడిగితే ఏ సహాయమో దొరకట్లేదు. ఓన్లీ తీసుకుంటాం వరకునే కానుకలు. అందుకనే పౌల్ గారు ఏం చెప్పారంటే దశమ భాగము ఇవ్వటం కాదు, నీ ఫ్రీ విల్, నీ ఇష్టం చొప్పున కానుక ఇవ్వాలి, అంతేగాని దశమ భాగమే ఇవ్వక్కర్లేదని. మీరు కావస్తే 1 కొరింథీ పత్రికలో ఉంది 7వ అధ్యాయంలో కావచ్చు, నీ ఫ్రీ విల్ తోటి ఇచ్చేదే కానుక, అంతేగాని నో కంపల్షన్. ఈ రోజున ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనల్ని ఎందుకు దుయ్యపడుతున్నారంటే సంఘాలన్నీ కూడా దశమ భాగం కలెక్ట్ చేసుకుంటానికి సెటప్ చేసి వారి స్వలాభం కోసం దశమ భాగం అవ్వకపోతే నువ్వు దేవుణ్ణి దొంగిలించినట్టు, దేవుని సొమ్మాన్ని భయపెడుతున్నారు. నీవు పాత నిబంధనలో 613 ఆజ్ఞలుంటే ఆ ఆజ్ఞలన్నీ వదిలేసి దశమ భాగం అవ్వకపోతే దేవుని సొమ్ము దొంగిలించిన వాడు అవుతామని ప్రజల్ని భయపెడుతున్నారు. దయచేసి అందుచేత మనము అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపుము. యేసు ప్రభు మనందరి కొరకు తన్ను తాను రిక్తుడుగా చేసి తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో అర్పించాడంటే
వాట్ వీఆర్ గివింగ్ టుడే. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు నా కొరకు ఏం చేస్తున్నావు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన తిరిగి వచ్చినప్పుడు అక్కడ లెక్క చూస్తున్నాడు, గొర్రెల్ని మేకల్ని సపరేట్ చేస్తున్నారు. కాబట్టి బేతాళ జాన్ గారిని ఆ దొరగారు చదివించినట్టు మీలో ఎవరికైనా మరి ఇన్స్పిరేషన్ వస్తే, ఎవరైనా పూర్ పీపుల్ చదువుకొనవలసిన వారు ఉన్నట్లయితే వారికి మనం సహాయం చేయొచ్చు. ఇక్కడ మంచి సమరయుడు దేవుని యొక్క ప్రేమను రిఫ్లెక్ట్ చేసినట్టు మనం కూడా ఎవరైనా అవసరతలో ఉన్న వాళ్ళకి మన ప్రేమను చూపించవచ్చు. అప్పుడే మన నిజమైన క్రైస్తవులు. అంతేగాని యాజకుళ్ళని నేను టైంకి చర్చికి వెళ్ళిపోవాలంటే అది ఓన్లీ నామమాత్రపు క్రైస్తవుడు. నేను దశం భాగం ఇచ్చేస్తున్నానంటే అది ఫుల్ఫిల్మెంట్ కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ ధనము దశంభాగం ఇచ్చేసినంత మాత్రం సరిపోదు. నీ టైం ఇవ్వాలి, నీ ఎఫర్ట్స్ ఇవ్వాలి. అక్కడ మంచి సమరయుడు తన యొక్క ఎఫర్ట్స్ అన్ని ఉపయోగించి వాడిని లిఫ్ట్ చేసి పట్టుకెళ్ళాడు, వారికి ఫస్ట్ ఎయిడ్ చేశాడు, అన్ని చేశాడు, వారి కొరకు కొంత ధనాన్ని ఇచ్చాడు. ఈ రోజున చర్చిలో దశంభాగం ఇచ్చేస్తున్నాను అంటున్నారు. నీకు ఎక్కువ ఉంది కాబట్టి ఇస్తున్నావు. వాట్ ఈజ్ యువర్ టైం? నీ టైంలో ఎంత ఇస్తున్నావు దేవునికి? అందులో కూడా దశంభాగం అవ్వాలి. నీ యొక్క ఎనర్జీ, నువ్వు దేవుని పరిచర్యకి ఎక్కడికి వెళ్తున్నావు అందులో కూడా దశంభాగం ఇవ్వాలి దేవునికి. అయితే మనం నేను దశంభాగం ఇచ్చాను, ఐఎమ్ ఎ గుడ్ క్రిస్టియన్ అని స్టాంప్ వేసుకున్నాం. ఇది మన స్వనీతి. కాబట్టి ఈ శిలువ ధ్యానాల్లో ఉన్న మనం అందరము కూడా మనలను మనం పరీక్షించుకొని మనం దేవునిని ప్రేమించేవారుగా ఉండాలి. అప్పుడు మనము తండ్రి చేత ప్రేమింపబడతాము. అటువంటి ప్రేమను మనం అందరము పొందుకుంటానికి ప్రయత్నిద్దాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.